హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. డిసెంబర్ 28వ తారీఖున సౌత్ సెంట్రల్ రైల్వేలో మరో అద్భుతం అనేది జరగబోతుంది. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటివరకు అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ ఏదంటే చాలామంది టక్కున చెప్పే సమాధానం వచ్చేసి సికింద్రాబాద్. ఇప్పుడు సికింద్రాబాద్ ధీటుగా మరో రైల్వే స్టేషన్ అనేది ఆవిష్కరణకి సిద్ధమైంది. 430 కోట్లతోటి ఇక్కడ పనులను చేపట్టడం జరిగింది. అటు ఇటుగా 6 సంవత్సరాలు ఈ రైల్వే స్టేషన్ని వేల మంది కార్మికులు, వందల మంది ఇంజనీరింగ్స్ కష్టపడి విమానాశ్రయాన్ని తలదన్నే విధంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చెర్లపల్లి టెర్మినల్ని అభివృద్ధి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం మీద రైల్వే శాఖ నుండి వచ్చే సమాధానం ఏంటంటే, హైదరాబాద్ మహానగరానికి నిత్యం వేల మంది తన ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కసారి ఇది లక్షలకి కూడా చేరుకుంటుంది. ఇంతమంది ప్రయాణికులు ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదనే ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 10 ప్లాట్ఫామ్స్ అన్నవి ఉండడం, రైళ్ల యొక్క సంఖ్య అనేది వందలలో ఉండడం, ట్రైన్కి ప్లాట్ఫామ్ని కేటాయించడంలో తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రయాణికుల తాకిడి అనేది సికింద్రాబాద్ మీద ఎక్కువగా ఉండడంతో రైల్వే సిబ్బంది మీద కూడా ఒత్తిడి అనేది చాలా వరకు పడుతుంది. ఇటు ప్రయాణికుల రద్దీని, ప్లాట్ఫామ్ యొక్క కొరతని తగ్గించడానికి చెర్లపల్లి టెర్మినల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇక్కడ పనులనేవి 95% వరకు పూర్తయ్యాయి. ఇంకా చిన్న చిట్కా పనులనేవి జరుగుతున్నాయి. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకతలు అనేవి మనం చూసుకుంటే, చెర్లపల్లి టెర్మినల్లో మొత్తం 6 ఎక్స్లేటర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే 7 లిఫ్ట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. పురుషులు, మహిళలు కూర్చోడానికి వేరువేరుగా ఇక్కడ విశ్రాంతి గదులని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్లో 6 బుకింగ్ కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ యొక్క 2వ అంతస్తులో రెస్టారెంట్, అలాగే వివిధ రకాల తినుబండారాలు అనేవి లభిస్తాయి. మీకు ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ లాడ్జ్ అనేది ఉంటుంది. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి. అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కూడా మీకు సికింద్రాబాద్ తరహాలోనే ఫ్రీ వైఫై అనేది ఉంటుంది. అట్రాక్టింగ్ లైటింగ్స్, సీసీ కెమెరాస్, ట్రైన్ యొక్క అనౌన్స్మెంట్ అనేది ప్రయాణికులకి చాలా ఈజీగా వినపడే విధంగా సౌండ్ సిస్టమ్ లాంటి ఎన్నో ఏర్పాట్లు అనేవి ఇక్కడ చేయడం జరిగింది. విమానాశ్రయానికి ఏమాత్రం కూడా తక్కువ తీసిపోకుండా ఈ రైల్వే స్టేషన్ అనేది ప్రజలకి సేవలు అనేది అందించడానికి డిసెంబర్ 28వ తారీఖు నుంచి సిద్ధమైంది. ఈ రైల్వే స్టేషన్ని రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవి గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కలిసి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికి చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది, చెర్లపల్లికి సిటీ నుంచి చేరుకోవడం ఎలా? ప్రస్తుతం ఇక్కడ రైళ్ళని నిలుపుదల అనేది తక్కువగా ఉంది. ఒక్కసారి ఇక్కడ స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తే కొన్ని రైళ్ళకి ఇక్కడే టెర్మినల్, అలాగే స్టార్టింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ రైళ్ళకి ప్రయాణించవలసిన ప్రయాణికులు ఈ స్టేషన్కి చేరుకోవడానికి అధిక సంఖ్యలో ఎంఎంటీఎస్ రైళ్ళని అందుబాటులోకి తీసుకువస్తారు. అలాగే మీకు ఇప్పుడే ఇక్కడ ఊబర్, అలాగే రాపిడో, ఓలా లాంటి ఎన్నో రకాల ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టింగ్ ఆర్టీసీ విషయానికి వస్తే ఇక్కడ బస్సుల యొక్క సంఖ్య అనేది త్వరలోనే పెరగబోతుంది. సికింద్రాబాద్లో ఎలాంటి ట్రాన్స్పోర్టింగ్ అనేది ఉంటుందో ఇక్కడ కూడా అదే తరహాలో ట్రాన్స్పోర్టింగ్ అనేది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు రైళ్ళకి చెర్లపల్లి టెర్మినల్లో స్టాప్ అనేది ఇచ్చారు. మరికొన్ని రైళ్ళకి కూడా ఇక్కడ స్టాప్ అనేది వస్తుంది. అలాగే కొన్ని రైళ్లు ఇక్కడే టెర్మినేట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయి. ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఏ ట్రైన్స్ని ఎండ్ చేస్తే బాగుంటుంది, ఏ ట్రైన్స్ని సికింద్రాబాద్ వరకు నడిపితే బాగుంటుంది, ఏ ట్రైన్స్కి కొత్తగా స్టాప్ అనేది ఇస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డిసెంబర్ 28వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ యొక్క ఆవిష్కరణ అనేది జరగబోతుంది. ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మరిన్ని మరో రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.